హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది సి లాంగ్వేజ్ గురించి చెప్పమని అడుగుతున్నారు. సి లాంగ్వేజెస్లో టాపిక్స్ కానివ్వండి, సి లాంగ్వేజెస్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్గా పెట్టమంటున్నారు. నేను ఒక సజెస్ట్ చేసేది ఏమంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చదువుకొని వెళ్తే ఎగ్జామ్స్లో సెట్స్ కదా మనకి ఇచ్చేది 4 సెట్స్. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ సెట్ వస్తుందో మనకు తెలియదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మీరు చదివింది రావచ్చు, రాకపోవచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో మీరు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిఫర్ చేస్తాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి అవి ఒక్కటే చదవకుండా ప్రతి టాపిక్ అనేది నేర్చుకుంటే అట్లీస్ట్ మీరు ఆ టాపిక్ చూస్తే ఏదో ఒక కీ పాయింట్ అన్న గుర్తొస్తుంది కదా. సో ప్రతి టాపిక్ అనేది నేర్చుకోండి అని చెప్తున్నాను. నా సజెషన్ ఇది నా సైడ్ నుంచి. ఓకే, ఈరోజు ఏంటి అంటే R23 రెగ్యులేషన్ ప్రకారం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ టాపిక్ అనేది చూసుకుందాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి నేను ఏ సిలబస్ ఉంది R23లో అనేది నేను సిలబస్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో నేను ఫస్ట్ టాపిక్ అయిన హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను కంప్యూటర్ అంటే ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ అనేది నేను 2 ఇచ్చాను. మీకు ఏదైతే మీ టెక్నాలజీ పరంగా కానీ ఏదైతే మీకు ప్రిఫర్గా ఉందో అది మీరు నేర్చుకోండి. కంప్యూటర్ అనేది అందరికీ తెలుసు, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాన్నే కంప్యూటర్ అంటాము. ఇంకో అనదర్ డెఫినేషన్ ఏంటంటే, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దానికి మనం ఒక ఇన్పుట్ ఇస్తే అది ఫర్దర్గా ప్రాసెస్ అనేది జరిపేసి మనకి ఒక అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది బేస్డ్ ఆన్ అవుట్పుట్ అనేది మనం ఏదైతే ఇస్తామో ఇన్పుట్ అనేది దాని ఆధారంగా ఉంటుంది. లైక్ మనము ఏదైనా వేరియబుల్స్ లైక్ ఇంటీజర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏదైనా ఇంట్ A = సమ్ వాల్యూ, B = సమ్ వాల్యూ ఇచ్చేసి దాన్ని సమ్ ఆపరేషన్ చేయాలా, మల్టిప్లై చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా అని మనం వాటికి ఇన్స్ట్రక్షన్స్ కనుక పాస్ చేస్తే అది మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ప్రాసెసింగ్ అంతా జరిపేసి మనకి ఫిక్స్డ్ అవుట్పుట్ అనేది ఇస్తే ఆ ఇచ్చే డివైస్ని మనము కంప్యూటర్ అంటామండి. చూడండి ఇక్కడ, ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్ డేటా యాజ్ ఇన్పుట్. మనం ఏదైతే డేటా ఇస్తామో అది ఇన్పుట్గా తను యాక్సెప్ట్ చేసుకుంటుంది. అలా యాక్సెప్ట్ చేసుకున్న ఇన్పుట్ అనేది ప్రాసెసింగ్ జరిపేసి మనకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది బేస్డ్ ఆన్ ఇన్పుట్ని బేస్ చేసుకొని మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని మనకి ఒక అవుట్పుట్ని జనరేట్ చేసేదాన్నే కంప్యూటర్ అంటామండి. ఈ కంప్యూటర్ అనే దాంట్లో మనకి యాక్చువల్గా అసలు మనం ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటి యొక్క సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, లైక్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఒక టాస్క్ తీసుకుంటే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితేనే ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి. ఆ ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ అంటాము. నెక్స్ట్ డేటా అనేది ఒక రా ఫ్యాక్ట్. డేటా అనేది ఒక రా ఫ్యాక్ట్, అంటే రా ఫ్యాక్ట్లో ఉంటుంది డేటా అనేది. ఆ డేటాని మనం ఇన్ఫర్మేషన్ అని కూడా అంటాం. లైక్ ఎలా అంటే, నేను ఇందాక చెప్పినప్పుడు కంప్యూటర్లో మనం ఇన్పుట్ అనేది ఇస్తాము. ఆ ఇన్పుట్ అనేది ఏంటి, డేటా అనేది కదా ఇస్తుంది. ఆ డేటా అనేది ఇంటీజర్ ఫార్మెట్లో కానీ, క్యారెక్టర్ ఫార్మెట్లో కానీ, సింబల్స్ కానీ, లెటర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, ఇదంతా డేటాని మనం ఇన్ఫర్మేషన్ అని కూడా అంటాము. ఇది కంప్యూటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇది మనం స్కిప్ చేయొచ్చు. జస్ట్ మీరు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీకు సి లాంగ్వేజ్ కాబట్టి మీరు జస్ట్ తెలుసుకుంటారని చెప్పేసి జస్ట్ నాకు క్యారెక్టరిస్టిక్స్ రాయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీడ్, రిలయబిలిటీ, అక్యురసీ, వర్సిటాలిటీ, కన్సిస్టెన్సీ, ఆటోమేషన్, స్టోరేజ్, డిలిజెన్స్.
వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అంత నీట్ కాదు. ఎందుకు అంటే మీకు ఇక్కడ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అనే ఒక టాపిక్ మాత్రం ఇచ్చారు కాబట్టి ఆ టాపిక్ రిలేటెడ్ రాస్తే సరిపోతుంది. బట్ మీరు తెలుసుకోవాలి అని అనుకొని ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇన్కేస్ మీకు ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే అప్పుడు మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వేరే వీడియో చేసేసి వాటికి బ్రీఫ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అన్నారు. అంటే కంప్యూటర్ యొక్క హిస్టరీ ఏంటి అంటే ఏంటి, హిస్టరీ అనేది ఎవరు కనిపెట్టారు, హిస్టరీ మీన్స్ కంప్యూటర్ అనేది ఎవరు కనిపెట్టారు, ఏ టైంలో కనిపెట్టారు. ఇప్పుడు నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము అంటే సపోజ్ మనకి సక్సెస్ అవ్వాలి అంటే ఎట్ ఏ టైంలో లైక్ మనకి ఉన్న ఇన్ జనరల్గా చెప్పుకుంటే వన్ నైట్లో సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ వెనుక లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటేనే ఆ పర్సన్ అనేది సక్సెస్ఫుల్ పర్సన్గా అవుతాము. సో మనం సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్టోరీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు. ఫెయిల్యూర్ అయిన పర్సన్స్ని యొక్క స్టోరీస్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అలాగే చార్లెస్ బాబేజ్ అనే అతను ఒక ఇంగ్లీష్ మెకానికల్ ఇంజనీర్ అనమాట. ఈయన ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. ఈయన 19th సెంచురీలో ఈయన కంప్యూటర్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ఈయన ఏం చేశాడంటే కంప్యూటర్ అనేది మనము చూస్తున్నంటే మన కాలం లేకపోతే మన జనరేషన్ కాకుండా మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు కానీ వాళ్ళు ఉన్న టైంలో ఏంటంటే కంప్యూటర్ అనేది ఒక రూమ్ అంత సైజులో ఉండేది. ఆ రూమ్ అంత సైజులో ఉన్న కంప్యూటర్ నుంచి మనకి ఈజీగా మనం ప్రిఫరబుల్ చేసేలాగా ఒక పాకెట్ సైజులో వచ్చేలాగా చేశారనమాట కంప్యూటర్ అనేది. ఎవరు చేశారు? చార్లెస్ బాబేజ్ అనే అతను. తను చేసిన కంప్యూటర్ ఇన్వెంట్ చేశాడు కదా, ఆయన 4 జనరేషన్స్ చేశాడు. జనరేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ ఇవి 5 జనరేషన్స్ అలా చేశాడనమాట. ఈ జనరేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే ఏంటంటే ఏ జనరేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ రిఫర్స్ టు ద స్పెసిఫిక్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కంప్యూటర్ టెక్నాలజీ విత్ టైమ్. ఇన్ 1946 ఎలక్ట్రానిక్ పాత్వేస్ కాల్డ్ సర్క్యూట్స్ వర్ డెవలప్డ్ టు పర్ఫార్మ్ ద కౌంటింగ్. ఈ జనరేషన్స్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో తను ఒకటి కనిపెట్టాడు అనమాట. చార్లెస్ బాబేజ్ అనే అతను చెప్పాను కదా ఫస్ట్ కంప్యూటర్ అనేది ఒక రూమ్ సైజ్ పట్టే అంత ఉంది అని. సో ఆ టైంలో తను ఫస్ట్ అది కనిపెట్టిన తర్వాత తనేంటి ఇప్పుడు ఒక దాన్ని కనిపెట్టినప్పుడు దాంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి కదా. సో తను ఒకటి రెక్టిఫై చేస్తున్నాడు అనమాట. స్పీడ్ ఎలా ఉంది, లైక్ వాల్యూమ్ ఎలా ఉంది, హ్యూమన్స్ అనేవాళ్ళు వాటిని ప్రిఫర్ చేయొచ్చా, ఓకేనా అన్నట్టుగా తను జనరేషన్స్ వైజ్గా చూసుకున్నాడు. ఇప్పుడు జనరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ జనరేషన్ అనమాట. ఫస్ట్ జనరేషన్ అనేది వాళ్ళు వర్క్ అనేది 1946 to 1959 దాకా చూసారనమాట. అప్పుడు ఆ ఫస్ట్ జనరేషన్ చూసినప్పుడు కంప్యూటర్లో మనం వాక్యూమ్ ట్యూబ్స్ కానీ CPU కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్స్, మెమరీ ఇవన్నీ యూస్ చేస్తాం కదా. సో ఆ ఒక వర్కింగ్ ప్రాసెస్ అనేది స్లోగా ఉంది అండ్ అది యొక్క క్వాంటిటీ ఆఫ్ ద కంప్యూటర్ అనేది చాలా పెద్దగా ఉంది. సో దాని నుంచి తను కరెక్షన్స్ చేసుకొని తను ఫస్ట్ జనరేషన్ అనేది చేశాడు. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి 1959 to 1965 ఈ టైంలో ట్రాన్సిస్టర్ కంప్యూటర్స్ ఇది సెకండ్ జనరేషన్. ఈ జనరేషన్లో తను మ్యాగ్నెటిక్ కోర్స్ని యూస్ చేసి ప్రైమరీ మెమరీ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్ని, టేప్స్ని యూస్ చేసి అలాగే సెకండరీ స్టోరేజ్ని యూస్ చేసి అలాగే లాంగ్వేజెస్ని అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అసెంబ్లీ లాంగ్వేజ్ లైక్ హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అక్కడ లోగా స్టోర్ అవుతుంది కదా ఏదైనా కానీ దాని ఒక పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా కోబాల్ అండ్ ఫార్ట్రాన్ అనే కంప్యూటర్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసుకొని అలా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా సెకండ్ జనరేషన్ అనేది చూశాడు. ఆ సెకండ్ జనరేషన్లో కూడా ఏమన్నా మైన్యూర్ మిస్టేక్స్ ఉన్నాయా, ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ అని చెప్పేసి దానిలో లిమిటేషన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి థర్డ్ జనరేషన్కి వెళ్ళిపోయాడు. థర్డ్ జనరేషన్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేశాడు అనమాట. థర్డ్ జనరేషన్స్లో కంప్యూటర్స్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ చూసాడు. ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ని యూస్ చేశాడు కదా. ట్రాన్సిస్టర్స్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ జనరేషన్లో స్లోగా ఉండడం,
సెకండ్ జనరేషన్లో ఇంకొన్ని మైనర్ మిస్టేక్స్ జరగడం, ఇదంతా కాదని చెప్పేసి థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేశాడు. దేనికి బదులుగా, ట్రాన్సిస్టర్స్కి బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది హ్యూజ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్కి కన్నా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో కంప్యూటర్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆ కంప్యూటర్స్ అనేవి ఎప్పుడు రిలయబుల్ ఉంటుంది, ఎఫిషియెంట్ అండ్ స్మాలర్ ఇన్ సైజ్. సో థర్డ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్కి బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేయడం వల్ల అది ఎఫిషియెంట్గా ఉండడం, రిలయబుల్గా ఉండడం, అలాగే స్మాల్ సైజ్లోకి రావడం జరిగింది. తర్వాత ఆ థర్డ్ జనరేషన్లో ఉన్న మైనర్ మిస్టేక్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం ఇంకొంచెం ఫర్దర్గా ఫోర్త్ జనరేషన్ అనేది వచ్చింది. ఫోర్త్ జనరేషన్ అనేది 1971 to 1980కి వచ్చింది. ఇక్కడ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే థర్డ్ జనరేషన్లోనేమో ట్రాన్సిస్టర్స్కి బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేశాడు. తర్వాత ఫోర్త్ జనరేషన్లో వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్కి బదులుగా లార్జ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేశాడు. ఒక చిప్కి ఎన్ని ఉంటాయంటే మిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అండ్ అదర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ చిప్స్ అనేవి ఈ జనరేషన్కి కావడం కోసం చేశారనమాట. ఆ చిప్స్ అనేవి మోర్ కాంపాక్ట్ ఉంటాయి అండ్ పవర్ఫుల్ ఉంటాయి అండ్ ఫాస్ట్ అండ్ అఫోర్డబుల్. ఫస్ట్ జనరేషన్లో చూసుకుంటే మనకున్న లిమిటేషన్ ఏంటి? మెయిన్ లిమిటేషన్ అది స్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ లైక్ ఎలాంటి ఇన్పుట్ ఇవ్వగలనే దాని యొక్క అవుట్పుట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అది ఫోర్త్ జనరేషన్లో ఒకదాన్ని క్లారిఫై అయింది. ఈ జనరేషన్లో ఏంటంటే టైమ్ షేరింగ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++ని యూజ్ చేసాము ఫోర్త్ జనరేషన్లో. సెకండ్ జనరేషన్లో ఏం చూసాము? కోబాల్ అండ్ ఫోర్ట్రాన్. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద ఫర్దర్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఈ ఫోర్త్ లార్జ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేయడం ట్రాన్సిస్టర్స్కి బదులుగా అదంతా చేసి ఫిఫ్త్ జనరేషన్ అనేది 1980 టిల్ డేట్, లాస్ట్ డేట్ కంప్యూటర్స్ అనేవి మైక్రో ప్రాసెసింగ్ చిప్స్ ద్వారా కానీ అదర్ చిప్స్ కానీ ఇన్సర్ట్ చేశారు. ఈ జనరేషన్లో కంప్యూటర్స్ని ప్యారలల్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ దాకా పనిచేసాయి అనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏం యూజ్ చేసామంటే ఫిఫ్త్ జనరేషన్లో C++, జావా, .NET ఎక్సెట్రా ఈ లాంగ్వేజెస్ని ఫిఫ్త్ జనరేషన్లో యూజ్ చేసాము. దీంట్లో ఫిఫ్త్ జనరేషన్లో కంప్యూటర్స్ అనేవి ఎలా ఉన్నాయంటే లైక్ డెస్క్టాప్, వి ఆల్రెడీ నో దట్ డెస్క్టాప్, ల్యాప్టాప్, నోట్బుక్. ఇది ఫిఫ్త్ జనరేషన్ అనమాట. ఇవి 5 జనరేషన్స్. ఒక్కొక్క జనరేషన్ చూసుకున్నాము. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఈ జనరేషన్స్ అన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఒక్కొక్క జనరేషన్లో వాళ్ళకి ఫేస్ చేసిన మైనర్ మిస్టేక్స్ని నోట్ చేసుకొని సెకండ్ జనరేషన్లో ఆ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా అంటిల్ 5 జనరేషన్స్ చేసేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక రూమ్కి సరిపడా కంప్యూటర్ నుంచి మన పాకెట్లోకి ఇన్సర్ట్ చేసుకునే అంత కంప్యూటర్ పీసీని ఇక్కడ చార్లెస్ బబేజ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఇంకా కంప్యూటర్స్ అనేవి మన అప్లికేషన్స్ ఏంటంటే యాజ్ పర్ పర్సనల్గా చూసుకుంటే అప్లికేషన్స్ అనేవి మనం ఎలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తే అలా వర్క్ చేస్తుంది అనమాట కంప్యూటర్ అనేది. ఎలా లైక్ మెడికల్ పరంగా చూసుకుంటే మెడికల్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఎడ్యుకేషనల్ పరంగా చూసుకుంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి గర్ల్స్, బాయ్స్ యొక్క డేటా, వాళ్ళు సెమిస్టర్ యొక్క మార్క్స్ స్టోర్ చేయడం, ఇలా ఎక్సెల్ షీట్లో ఇట్లా స్టోర్ చేయడం జరుగుతుంది. లైక్ బ్యాంకింగ్ పరంగా బ్యాంకింగ్ వర్క్స్, గేమ్స్ పరంగా గేమింగ్ అప్లికేషన్స్, అకౌంటింగ్, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ అండ్ పర్సనల్ వల్ల అండ్ రీసెర్చింగ్ వల్ల. ఇది అంతా ఒక అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. ఇదంతా కంప్యూటర్ యొక్క హిస్టరీ అనమాట. ఇంకా ఫైనల్గా అసలు కంప్యూటర్ యొక్క స్ట్రక్చర్ చూసుకుందాం మనము. మూవింగ్ టు ద కంప్యూటర్ స్ట్రక్చర్, మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇందాక చెప్పాను ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు అది ప్రాసెసింగ్ జరిగి ఇక్కడంతా మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనం ఇన్పుట్ ఇచ్చామంటే ఆ ఇన్పుట్గా మనకి ఇంటర్నల్గా మనకి కనపడేది ఏంటిది? మౌస్, కానీ ఒక కంప్యూటర్లో మౌస్, కీబోర్డ్ ఎక్సెట్రా అలాంటివి. అవుట్పుట్లో వచ్చేసరికి మానిటర్, ప్రింటర్ ఎక్సెట్రా అండ్ సాఫ్ట్వేర్ ఆల్సో. సో ఇక్కడ మనము ఇన్పుట్ అనేది ఇచ్చాము. ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ ద డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ వీ వాంట్ టు నీడ్.
సో మనకి ఏదైతే డేటా ఇవ్వాలనుకుంటున్నామో ఆ డేటా అనేది ఇన్పుట్గా ఇచ్చేసి అది ఇలా ఇదంతా ప్రాసెసింగ్ జరిపేసి ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి కంప్యూటర్ యొక్క బేసిక్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి సజెస్ట్ చేస్తాను ఏమంటే, మీరిప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు ప్రతి క్వెషన్‌కి ఈ 10 క్వెషన్స్ ఉంటాయి కదా! 5 యూనిట్స్‌లో ప్రతి క్వెషన్‌కి కంప్యూటర్ గురించి అసలు కంప్యూటర్ అంటే ఏంటి? అండ్ ఆ కంప్యూటర్ యొక్క హిస్టరీ అంటే ఇంత రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే హిస్టరీ అని క్వెషన్ అడిగితే ఇది మొత్తం మీరు రాసుకోవచ్చు. బట్ ఏదన్నా వేరే క్వెషన్ అడిగినప్పుడు అట్‌లీస్ట్ మీరు ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ చేయగలిగి ఉండాలి కదా! అట్‌లీస్ట్ మీరు 2-4 లైన్స్ రాయాలి కదా! సో, అప్పుడు కంప్యూటర్ అంటే ఏంటి? అండ్ కంప్యూటర్‌కి మెయిన్ బేసిక్ ఏముంది? లైక్ చార్లెస్ బబేజ్ ఉన్నాడు కదా! సో, ఆయన ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పేసి బేసిక్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతి క్వెషన్‌కి రాయొచ్చు ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది. సో, ఇది ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ అనమాట. ఓకే. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.